నా ప్రభునందు ప్రియులరా, దేవుడు ఒక దీపముగా ఆ వ్యక్తిని ఏర్పాటు చేస్తే అతడు ఆరిపోయింది కూడా కాక, భ్రష్టుడైంది కాక, ఇశ్రాయేలు సమాజం అంతటిని విగ్రహారాధనకి నడిపించేశాడు. కానీ ఎందుకు దేవుడు ఓపికతో ఎదురు చూశాడో తెలుసా? దావీదుకు ప్రమాణం చేశాడు. ఈ అన్ని దీపాలు ఆరిపోయినా ఒక దీపం వచ్చింది. దావీదు కడుపున పుట్టిన ప్రతి రాసు, ప్రతి కుమారుడు ఒకవేళ రాజ్య పరిపాలనలో ఫెయిల్ అయిపోయి ఉండొచ్చేమో, కానీ ఒక ఆయన వచ్చాడు ప్రపంచం అంతటిని సత్య మార్గంలో నడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు అనే నామము ద్వారా ఈ లోకంలో అవతరించాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన దీపమై ఉన్నాడు మనకి. ఇప్పుడు ఆయన దీపము దగ్గరికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు చెడిపోలేదు, వారు పాడైపోలేదు. ఆ దీపపు వెలుగును ప్రేమపూర్వకంగా ఆస్వాదించే వారు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు చరిత్రలో ఫెయిల్ అయినట్టు కానీ, పాడైపోయినట్టు కానీ, తన మనస్సు చెడిపోయినట్టు కానీ మన చరిత్రలో చూడలేదు. దేవుని మీద ఆధారపడిన మనసు ఎంత ఘనంగా వర్ధిల్లిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా.